ఇప్పుడు ఒకళ్ళున్నారనుకోండమ్మా, గురు ఉపదేశం తీసుకుంటారు. గురు మంత్రం చేస్తూ ఉంటారు. హ్మ్. అయినా కూడా వాళ్ళకి రకరకాల ఇబ్బందులు రావటము, హ్మ్. ఇంకెవరో సలహా ఇవ్వటము, హ్మ్. వారు అప్పుడు ఈ దశ మహావిద్యలు, కాళీ ఉపాసన చేస్తే హ్మ్. పర్వాలేదంటారా? అమ్మ గురుమంత్రము గురూపదేశం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎవరి మీద నమ్మకం లేదనుకుందాం. హ్మ్. పరమశివుడిని గురువుగా భావించి పంచాక్షరి జపం చేసుకొని ఏదైనా ఉపాసన చేయొచ్చు. అంటే ఆస్ట్రల్‌లో సిద్ధ గురువులు, సూక్ష్మ శరీరులు మనకు దర్శనమిస్తారు. గురుమంత్రం చేసిన గురువులు దర్శనమిస్తారు. కృష్ణ మంత్రం చేసిన సిద్ధ గురువుల దర్శనం అనేది వస్తుందన్నమాట. లేకపోతే ఎవరు సిద్ధ గురువు అని నాకేమన్నా పూర్వీకులు ఎవరైనా గురువులు ఉన్నారా? హ్మ్. లేకపోతే నా గురువు ఏమన్నా మళ్ళీ జన్మ తీసుకొని ఉన్నాడా? అని తెలుసుకోవడానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆహా! గురుమండల పూజ, లేకపోతే గురుచరిత్ర పారాయణం చేసినప్పుడు ఏ గురువు దగ్గరికి వెళ్తే అతనికి పని అవుతుందో దేవత స్వప్నంలో దారి చూపిస్తుంది. లేదా ధ్యాన స్థితిలో దారి చూపిస్తుంది. ప్రకృతి సహకరిస్తుందన్నమాట. ఎవరు సిద్ధ గురువు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నా సమస్య ఎక్కడ తీరుతుంది అని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని లలితా సహస్రనామాలు పారాయణ చేసినా, లేకపోతే నా గురువుని చూపించని ఏదైనా దీక్ష 41 రోజు గురు పూజ చేసినా, దత్తాత్రేయుడికి సాధన చేసినా, సరైన గురువు దగ్గరికి వెళ్ళడానికి దేవతలు మార్గం చూపిస్తారు. లేదు మనుషుల మీద నమ్మకం లేదనుకున్నప్పుడు దత్తాత్రేయుడినో, శివుడినో గురువుగా భావించి ఉపాసన చేసుకోవచ్చు. కానీ ప్రకృతి ఖచ్చితంగా సహకరిస్తుంది మంత్ర మార్గంలో. ఇప్పుడు కొంతమందికి గ్రామ దేవతలే ఇలవేల్పుగా ఉంటారు. హ్మ్. అటువంటి వారికి గురువులు ఎవరమ్మా? గ్రామ దేవతలు ఇలవెల్పుగా ఉన్నప్పుడు గ్రామ దేవతలంటే యోగినీలమ్మ. హుహు. యోగినీలంటే మహాకాళి యుద్ధం చేస్తున్న సమయంలో పరివార దేవతలన్నమాట. వారినే ఈరోజు మనం గ్రామ దేవతలుగా పూజిస్తూ ఉన్నాం. హ్మ్. గ్రామ దేవతలు యోగినీ శక్తులు ఎటువంటివంటే, ఆ అమ్మవార్లు ఏదైనా మనం బాగా సేవ చేసుకున్నాం అనుకుందాం. ఇప్పుడు మంత్రం అనేది అందరికి తెలీదు గ్రామాలలో. హ్మ్. బ్రాహ్మణులకు మాత్రమే వేదం చదువుకునే హక్కుంది ఒకప్పుడు. కాబట్టి సేవ చేసేవాళ్ళు. సేవ, పంచోపచార పూజ, బలి సమర్పణ అనేది చేస్తూ ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళకు అమ్మవారు సడన్‌గా కనిపించడం గానీ, డైలీ సేవ చేసే వాళ్ళకి కూడా వైబ్రేషన్స్ రావటం, అమ్మవారి దర్శనం ఇవ్వడం, రేపు జరగబోయేది ఈరోజే కనిపించడం, అటువంటి ఎక్స్‌పీరియన్స్‌లు వచ్చినప్పుడు యోగినీ శక్తులకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే మనకి టీచర్స్‌గా పనిచేస్తాయి. అంటే మనకు టీచ్ చేస్తాయి. యోగంలో ఎలా ముందుకెళ్ళొచ్చు అనే విషయాన్ని యోగినీ శక్తులు మనకు తెలియజేస్తాయి. ఈ కాలంలో కూడా యోగిని శక్తులున్నాయా అమ్మ? ఖచ్చితంగా గ్రామ దేవతలందరూ యోగినీలే. మూల ఆహా! దేవత విజయవాడలో ఉంటుంది అమ్మవారు, హ్మ్. పెద్దమ్మవారు. పరివార దేవతలందరూ ఇంకా మిగిలిన గ్రామాల్లో ఉంటారు. అయితే ఇప్పుడు ఆ యోగిని దేవతలను మనం శరణు వేడితే ఎటువంటి ఫలితాలుంటాయి? అంటే ఎలా ముందుకెళ్ళొచ్చు సాధనలో, ఎటువంటి సాధనలు చేయాలి, ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి స్పృహ కొంతవరకు చిన్న చిన్న శక్తులు యోగిని దేవతల ఆరాధన వల్ల కొన్ని ఆ కోరికలు నెరవేరుతాయి. మన గ్రామానికి రక్షణ, మన ఇంటికి రక్షణ. అంటే గ్రామ శక్తులు ఎప్పుడు గ్రామాన్ని రక్షిస్తూ ఉంటాయి కదా! ప్రయోగ ప్రభావాలు మన ఇంటి మీద పనిచేయకుండా, కొన్ని రకాల వ్యాధులు మనకు సోకకుండా, ఇప్పుడు ఇంతకుముందు అమ్మోరు పోస్తే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు కదా! అప్పుడు అమ్మవారిని మారియమ్మని ఎక్కువగా పూజించేవాళ్ళు. కాబట్టి ఇటువంటివి హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ రాకుండా గ్రామ శక్తులు అనేవి కాపాడుతూ ఉండేవి.